నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొరవారి సత్రం మండలాల్లోని పోలీస్ స్టేషన్లో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీలు, శాంతి భద్రతా దృష్ట్యా పోలీస్ స్టేషన్లో విజిట్. చిట్టడి సెక్టార్ గూడలి కొండమిట్ట గిరిజన కాలనీ అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్లో అంగన్వాడీ బడిబాట పిల్లల భవిష్యత్తుకు బంగారు పీట అనే నినాదాలతో ర్యాలీ. కోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు, వేద మంత్రాలతో అమ్మవారికి అభిషేకాలు, పూజలు. డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, దొరవారి సత్రం మండలాల్లోని పోలీస్ స్టేషన్లను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీలు చేశారు. ముందుగా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయన అనంతరం నాయుడుపేట అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్లను, తర్వాత దొరవారి సత్రం మండలం పోలీస్ స్టేషన్లు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకుని నెల రోజులు కావస్తోందని, కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయిందని, తర్వాత మా ముందున్న శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ స్టేషన్లను విజిట్ చేయడం జరుగుతుందని, ముఖ్యంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ఉన్న ప్రాంతాల్లో ఈ మద్యం సేవించడం, గంజాయి సమస్యలను అదుపులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, దీనికి ఒక టీంను తయారు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. తీసుకున్న తర్వాత నాయుడుపేట సబ్ డివిజన్ సంబంధించి విజిట్ కోసం వచ్చాను. సో దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట టౌన్ పోలీస్ స్టేషన్, తర్వాత రూరల్ సర్కిల్ ఆఫీస్, అట్లాగే దొరవారి సత్రం, బెన్సడ ఇవన్నీ ఒకసారి విజిట్ చేసుకుని పోదామని. అయితే నేను ఛార్జ్ తీసుకుని 1 month అవుతా ఉంది. సో వచ్చినప్పటి నుంచి కూడా మనకు కౌంటింగ్, తర్వాత పోస్ట్ కౌంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం వల్ల ఇటు వచ్చే అవకాశం టైం లేకుండా ఉండే. సో లాస్ట్ 1 month చూసినట్లయితే డిస్ట్రిక్ట్లో పోలీసింగ్ పరంగా కూడా మనకు కౌంటింగ్ రిలేటెడ్ ఎక్కడ కూడా మనకి ఇష్యూస్ లేకుండా బాగా జరిగింది. సో దాంట్లో మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో అది అయిన తర్వాత ఇప్పుడు సొసైటీలో ఏదైతే పబ్లిక్ న్యూసెన్స్ ఉందో దాన్ని కొంచెం కట్టడి విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి కొన్ని ఇనిషియేటివ్స్ టేకప్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు ఈ జిల్లా మొత్తంగా తిరుపతి జిల్లా కోట మండలం కోట ప్రాజెక్టు పరిధిలోని చిట్టాడు సెక్టార్ గూడలి కొండమిట్ట గిరిజన కాలనీ అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్లో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే ఆటపాటలతో కూడిన విద్య పిల్లల శారీరక మానసిక వికాసానికి మంచి పునాది అని, అంగన్వాడీ కేంద్రంలో అందించే ఆహారం ఎక్కువ పోషక విలువలతో కూడిందని అంగన్వాడీ టీచర్ కోటేశ్వరి తెలిపారు. అంగన్వాడీకి విచ్చేసే 3 నుండి 5 సంవత్సరాల పిల్లలకు చెప్పే పాఠ్య పుస్తకాలు PP1, PP2గా పరిగణలోకి తీసుకుని ఆ పిల్లల యొక్క
యొక్క భాష, శారీరక, మానసిక, సూక్ష్మ, స్థూల కండరాల అభివృద్ధికి ఇంకా వారి మనోవికాసానికి తోడ్పడే విధంగా ఉంటాయని పిల్లల తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలియజేశారు. అంగన్వాడీ బడిబాట పిల్లల భవిష్యత్తుకు బంగారు పీట అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కోటేశ్వరి, ఆయా సులోచన, ఎలిమెంటరీ స్కూల్ టీచర్, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ బడి ముద్దు, కాన్వెంట్ వద్దు, అంగన్వాడీ బడి ముద్దు, అంగన్వాడీకి రండి, ఆరోగ్యంగా ఉండండి. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్. ఓకే, ఈరోజు ప్రథమ్ వీడియోలో మనకు యాక్టివిటీ బుక్లో ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ ఏం తీసుకున్నాం? మీ చేతిలో ఏముంది? దూది ఉంది. మరి దూదిని ఏం బొమ్మకు అతికిస్తున్నాము? గొర్రె బొమ్మకు దూదిని అతికిస్తున్నాము. ఓకే, దేని సహాయంతో అతికిస్తున్నాము? వెరీ గుడ్, నువ్వు ఫాస్ట్. ఏం బొమ్మకు చూడండి, ఏమేసి అతికిస్తున్నాము మనము? ఏమేసి అతికిస్తున్నాము? అతికించండి. దూది కావాలా కోమల్ నీకు? ఇదిగో గమ్ బాటిల్, గమ్ తీసి మూత తీసి వేసుకొని అతికించుకోండి. కానీ నీకు కావాలా దూది? తీసుకో, కొంచెం దూది తీసుకొని అతికించండి. మూత రావట్లేదా? కొంచెం కొంచెం అతికించాలి దూది, అంతంత అతికిస్తే ఎలా? తీసుకో ప్లేట్లో. సాత్విక్, దూదిని పాస్ చేయండి మాకి. దూది ప్లేట్ పాస్ చేయ అక్కకి. అతికిచ్చేసావా? అప్పుడే గులాబీ పువ్వులని నేను బంతి పువ్వుని నేను బంగారంగులో ఉంటాను. నా పేరు చామంతి పువ్వు. నేను వెనకాలలో వస్తాను. నా పేరు మల్లె పువ్వు, ఎండాకాలంలో పూస్తాను. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఆర్భాటంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేశారు. ప్రత్యేక పూల అలంకరణతో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విష్ణువర్ధన ప్రాణము కందల్వలోకమునకు చేరనమ్మా. విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను. అందరూ మైత్రి భావము చూపెను. కన్యకా పరమేశ్వరి
जन्मधर्मम अनन्या चिन्तयन्तो मां योजनां पर्युवासये तेषानुत्थानयुक्तानां योगक्षेमं नमाम्यहम् आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयोर्भूयोर्नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्याधीनां नवानां ग्रहाणाम् अत्यन्त अतिशय अनुकूल्यताफलसिद्धिरस्तु मम यजमानस्योपात्त समस्त दुरितक्षयद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे अभ्युदय मुहूर्ते श्रीमन्महाशम्भोराज्ञेय प्रवर्तमानस्य अभ्यब्रह्मणः द्वितीयपदार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतखण्डे मेलोर दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णः कावेर्योर्मध्यप्रदेशे भगवतालये भगवत्सन्निधौ श्रीवासवी कन्यका परमेश्वरी देवालय प्राङ्गणसन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन प्रभवादि सृष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधनाम संवत्सरे करायणे विष्णुऋतु ज्येष्ठमासे शुक्लपक्षे अद्यः त्रयोदश्यायां शुभदिने वासरः वासरस्तु सौम्यवासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुणविशेषेण विशिष्टायाम् अस्यां शुभदिने श्रीमान् श्रीमदः अस्य यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य विलसितगोत्रोद्भवस्य नागराज नामधेयस्य अस्य धर्मपत्न्याः लक्ष्मीकुमारी नामधेयत्याः सह कुटुम्बानाम् आयुष्याभिवृद्धिरस्तु श्रीमान् श्रीमदः భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ఆదేశాల మేరకు బీజేవైఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచనతో గూడూరు డివిజన్ పరిధిలో అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని గూడూరు పట్టణంలోని ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరి మనోజ్ కుమార్ మాట్లాడుతూ గూడూరు డివిజన్ పరిధిలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ మరియు పుస్తకాలు అమ్ముతూ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రులు బీజేవైఎం సభ్యులకు తెలియజేయడంతో వెంటనే స్పందించిన బీజేవైఎం నాయకులు ఉప విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపై కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూడూరు నగర అధ్యక్షులు శివశంకర్, చిల్లకూరు నగర అధ్యక్షులు కమల్, ప్రదీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కుమార్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు గూడూరు డివిజన్ పరిధిలో ఈరోజు ప్రైవేటు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఈరోజు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹1,00,000, 80,000, 90,000 డబ్బులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేము తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము వెంటనే విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈరోజు తెలియజేశాము, వినతిపత్రం అందజేశాము. ఈరోజు గూడూరు డివిజన్ పరిధిలో ఎక్కడ చూసినా కానీ పాఠశాలలు ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అదొక విషయం అయితే పుస్తకాలు అమ్ముతున్నారు. అంగడిలో సరుకులు అమ్మినట్టు ఈరోజు తల్లిదండ్రులు జలగల్లాగా పీడించుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం గూడూరు డివిజన్లో చూస్తున్నాం. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం, గత వైసీపీ పాలనలో ఈ యొక్క విద్యాశాఖని మాఫియాగా తయారు చేశారు. కనీసం పట్టించుకోలేదు ఫీజుల విషయంలో. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్ మా ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మేము దీని మీద అధికారులకు తెలియజేస్తాం, పైన వాళ్ళు కూడా తెలియజేస్తాం. ఈ యొక్క ఫీజులను అరికట్టాం. డిస్ట్రిక్ట్ రెగ్యులేషన్ కమిటీ, ఫీజు రెగ్యులేషన్ కమిటీ వాళ్ళకి తెలియజేసి, కలెక్టర్ గారికి తెలియజేసి వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా చూస్తాము. ఖచ్చితంగా అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై సీజ్ చేయాలి. అదేవిధంగా పుస్తకాలు అమ్మే పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యాశాఖ అధికారులకి వినతిపత్రం అందజేయడం జరిగింది. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడి పొందాలని చిల్లకూరు మండలం వ్యవసాయ శాఖ కార్యాలయ ఏవో భవానీ కోరారు. చిల్లకూరు గ్రామంలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు మరియు టీడీపీ నాయకులు ప్రభుత్వం ద్వారా వచ్చిన సబ్సిడీపై విత్తనాలను రైతులకు అందజేశారు. వ్యవసాయ శాఖ భవానీ మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే భూసార పరీక్షలు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తానంకి నానాజీ, వెంకటేశ్వర్ రెడ్డి, పట్టాభిరామ్ రెడ్డి, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చేసిన తానంకి నానాజీ గారికి మరియు కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం ఎమర్జెన్సీ సబ్సిడీ ఇస్తున్నాము. కాకపోతే మన మండలానికి సీజను ఎక్కువగా రబీ ఉంది కాబట్టి ఖరీఫ్లో పంట తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు భూ సంరక్షణలో భాగంగా మనం సాయిల్ శాంపిల్స్ కూడా టేకప్ చేస్తున్నాము. ప్రతి ఆర్బీకేకి కూడా 42 శాంపిల్స్ లెక్కన సాయిల్ శాంపిల్స్ అన్నీ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి భూ సంరక్షణ కోసము భూసార పరీక్షలకి నిర్వర్తించేదాని కోసంగా శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మనం ఇప్పుడు సీడ్ సబ్సిడీ కూడా ఇస్తున్నాము. ఇవి జీలగలు మనకు 15 టన్నులు వచ్చినాయి మండలానికి. అలాగే పిల్లి పెసర కూడా 10 టన్నులు తెప్పించున్నాము. బాగా సఫిషియెంట్గా ఉంది. ఇంకా సన్నహెంపు కూడా జనుము 7 టన్నులు ఉంది, అందుబాటులో ఉంది. మీరందరూ కూడా త్వరితగతిన తీసుకొని అందరూ కూడా 5 ఎకరాలకు సబ్సిడీ ఉంది లిమిట్. మీకు తెలిసిన విషయమే అంతా కూడాను. మనకి ఇంకా లేట్ సీజన్ అనుకోకుండా సీడ్ ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ కావాలంటే కూడా మనం తెప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అంతా కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ బుచ్చిడిపాలెం ఏవోగా వెళ్ళినప్పుడు 5 టన్నులు కష్టంగా ఉంది. 5 టన్నులు తీసుకోవాలి ఆ మండలంలో. అప్పట్లో నేను గ్రామాలు తిరిగి నైట్ మీటింగ్ పెట్టేవాడిని. దీనివల్ల ఉపయోగం ఉంది, మనకు పాడి పశువులు ఎరువులు లేదు, దీనివల్ల చాలా ఉపయోగం అంటే వాళ్ళకి అంత ఐడియా లేదు. ఆ రోజుల్లో గత 20 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను, 2000లో. ఈరోజు అక్కడ 30 టన్నులు కూడా చాలట్లేదు. అంటే అలవాటు పడ్డారు. అలా రైతాంగం మొత్తము దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మనకు భూసారం కాపాడాలంటే జనుము, జిలుగా, పిల్లిపెసలు ఏదో ఒకటి. జనుముకైతే పిల్లిపెసలకి, దీనికైతే జీలకలు అయితే పశువులు తినవు, మీకు తెలుసు. పిల్లిపెసలు అయితే పాడి పశువులు ఉపయోగపడతాయి, భూసారంగా ఉపయోగపడుతుంది. ఇక జనుము కూడా వేసుకోవచ్చు. ఈ 3 రకాలు మనకు చాలా తెప్పిస్తాము. దయచేసి రైతులు మీరు అయిపోతే క్వాంటిటీ అయినట్టు పంపిస్తుంటారు కాబట్టి బాగా సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడి రావాలని ఆశతో ఈ సంవత్సరం వచ్చారు కాబట్టి అభివృద్ధి చేసుకునే భాగంగా ప్రభుత్వం ఏదైతే కనిపించిందో పిల్లిపెసలు కానీ మరి మిగతా విత్తనాలన్నీ జీలగలు అవి కూడా ఈరోజు రైతులకి 50% సబ్సిడీ మీద ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. గతంలో 2014, 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున చేయూతనిచ్చింది. ముఖ్యంగా ఈ సేంద్రియ వ్యవసాయానికి కూడా అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడంలో ముందుండింది. అందులో భాగంగానే తిరిగి ఈ ప్రభుత్వం రంగానే రైతాంగానికి ఉపయోగ విధంగా ఈ విత్తనాలు ఇవ్వడం కూడా చాలా ఆనందించిన విషయం. భవిష్యత్తులో రైతాంగానికి సంబంధించి అనేక రకాలైన ప్రయోజనాలని కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు ఇచ్చేసిన మా పెద్దలు తానంకి నానాజీ గారు, అదేవిధంగా పట్టాభరణ రామచంద్రన్న మేడం గారికి మరియు వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా చిలుకూరు మండల తెలుగుదేశం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొరవారి సత్రం మండలాల్లోని పోలీస్ స్టేషన్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీలు. శాంతి భద్రతా దృష్ట్యా పోలీస్ స్టేషన్లు విజిట్. చిట్టడి సెక్టార్ గూడలి కొండమిట్ట గిరిజన కాలనీ అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్లో అంగన్వాడీ బడిబాట. అంగన్వాడీ బడిబాట పిల్లల భవిష్యత్తుకు బంగారు పీట అనే నినాదాలతో ర్యాలీ.
గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు వేద మంత్రాలతో అమ్మవారికి అభిషేకాలు పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.